ఒక చిన్న పట్టణంలో రవి, సూరి అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు ఉండేవారు. చిన్నప్పటి నుంచి ఇద్దరూ కలిసి పెరిగారు. సంతోషం వచ్చినా, బాధ వచ్చినా ఒక్కరికి ఒక్కరు తోడుగా ఉండేవారు. ఒక్కరోజు రవికి పెద్ద సమస్య వచ్చింది. అతని తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు. చికిత్స కోసం చాలా డబ్బు అవసరమైంది. రవి అందరినీ సహాయమడిగాడు, కాని ఎవరూ ముందుకు రాలేదు. చివరికి సూరి దగ్గరకు వెళ్ళి తన బాధ చెప్పాడు. సూరి ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన దగ్గర ఉన్న డబ్బంతా రవికి ఇచ్చాడు. రవి ఆశ్చర్యంగా అడిగాడు, నీ దగ్గర ఉన్నదంతా నాకు ఎందుకు ఇచ్చావు? సూరి నవ్వుతూ, స్నేహితుడి కష్టం చూసి ఊరుకునేవాడిని అయితే నేను నీ స్నేహితుడిని ఎలా అవుతాను? అన్నాడు. ఆ మాటలు విన్న రవి కళ్ళలో నీళ్లు తిరిగాయి. కొన్ని రోజుల తర్వాత రవి తండ్రి కోలుకున్నాడు. అప్పుడు రవి సూరిని కౌగిలించుకుని, నాకు డబ్బు ఇచ్చింది నువ్వు కాదు సూరి, నాకు ధైర్యమిచ్చింది నీ స్నేహం అన్నాడు. సూరి నవ్వుతూ, నిజమైన స్నేహమంటే కష్టాల్లో తోడుగా ఉండటం, సంతోషంలో పక్కన నిలబడటం మాత్రమే కాదు అన్నాడు. నీతి: నిజమైన స్నేహితుడు మన సంతోషంలో మాత్రమే కాదు, మన కష్టాల్లో కూడా మన చేయి వదలడు. అలాంటి ఒక నిజమైన స్నేహితుడు మీ జీవితంలో ఉంటే అతన్ని ఎప్పటికీ